పక్కన అటు ఖమ్మం నల్గొండలో కూడా రేపటి పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్రాలకు ఇప్పటికే దానికి సంబంధించిన పరికరాలు కానీ ఆ వ్యవహారం అంతా కూడా చేరుకుంటోంది. ఖమ్మం నుంచి ముందుగా శ్రీధర్ తో మాట్లాడదాం. శ్రీధర్, గుడ్ మార్నింగ్. అక్కడున్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రస్తుతం మనం ఖమ్మం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవీఎం, వాళ్ళకి బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికలకు సంబంధించిన యంత్ర సామాగ్రి ఏదైతుందో అవన్నీ కూడా అధికార యంత్రాంగం ఇచ్చి వాళ్ళకి కేటాయించిన ఆయా పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండడంతో అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది, పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్ బాక్సులు, వాళ్ళకి అవసరమైన సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పోలింగ్ బూత్ల వారీగా ఎన్నికల సిబ్బందికి కేటాయించి అధికార యంత్రాంగం వాళ్ళని పోలింగ్ బూత్లకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈసారి 83,879 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 50,000 మందికి పైగా, అంటే 50,676 మంది మహిళలు ఉన్నారు. 33,199 మంది పురుషులు ఉన్నారు. అంటే ఈ ఎన్నికలో 15,000 మందికి పైగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. విద్యావంతులు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఈ ఎన్నికలో మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పటిష్టమైన ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అంటే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగానైతే ఎంత ప్రశాంతంగా అయితే నిర్వహించారో అంతే ప్రశాంతంగా ఈ ఎన్నికను కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇంతకుముందు జరిగిన రెండు ఎన్నికలు కూడా ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది, ఏ చిన్న అవాంతరం, ఏ చిన్న సమస్య లేకుండా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని పోలింగ్ని ప్రశాంతంగా పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పటిష్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా పోలింగ్ ని పూర్తి చేశారు. ఈ ఎన్నిక కూడా, ఈ ఉప ఎన్నికలో కూడా అదే విధమైన పరిస్థితి నెలకొంది. అదే విధమైన పరిస్థితిని ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. మరోపక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులతో పక్షాన ఆయా పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి సంబంధించి గుజ్జుల పేమేందర్ రెడ్డి తరఫున ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, స్థానికంగా ఉన్న నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికలను తలపించే స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగానైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారో, ఆరోపణలు, ప్రచారోపణలు, సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు ఏ విధంగా అయితే నిర్వహించారో అదే స్థాయిలో హోరెత్తించారు. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మనం ఖమ్మం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సిబ్బందికి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. విజయచంద్రిక, ఓటు స్టూడియో.